ఓం నమో వెంకటేశాయ. రుచిరమణి కిరీటం సుందరభ్రూలలాటం కనకరుచిరచేలం కాశసద్భోగఖేలం విమలజలదనీలం కుండలోద్భాసికర్ణం రఘుకులజనిరత్నం సంతతం చింతయామి. మణిమయాలంకృతమైనటువంటి కిరీటమును, స్వర్ణమయమైనటువంటి వస్త్రములను ధరించి శ్యామవర్ణంతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 143వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు అనేటటువంటి కీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇతడు రాముని బంటు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. ఆకాశమంతయు నిండి అవ్వలికి తోకజాచి, ఆకాశమంతయు నిండి అవ్వలికి తోకజాచి, పైకొని పాతాళాన పాదాలు మోపి. ఆకాశమంతయు నిండి అవ్వలికి తోకజాచి, పైకొని పాతాళాన పాదాలు మోపి. కైకొని దశ దిక్కులు కరముల కబళించి, కైకొని దశ దిక్కులు కరములు కబళించి, సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు, సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు. ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. చతురత మెరసి నిచ్చట హనుమంతుడు, ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. సురలు రోమకూపముల విహరించ, ఉంచక సురలు రోమకూపముల విహరించ, ఉంచి ధ్రువమండలము మొగమయ్యుండ. ఉంచక సురలు రోమకూపముల విహరించ, ఉంచి ధ్రువమండలము మొగమయ్యుండ. జగలోకములెల్ల
ఎడనెడ సందులుగా ఎంచగలోకములెల్ల ఎడనెడ సందులుగా చెంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు చెంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు చతురత మెరసి నిచ్చట హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు రవిచంద్రులు కర్ణకుండలములుగా గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటికటము కాగా గరిమా రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరువు కటికటము కాగా ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై ఇరవుగా శ్రీ వెంకటేశుని సేవకుడై బెరసెనిచ్చటానిదే పెద్ద హనుమంతుడు బెరసెనిచ్చటానిదే పెద్ద హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు చతురత మెరసి నిచ్చట హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు చతురత మెరసి నిచ్చట హనుమంతుడు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు ఇతడు రాముని బంటు ఇతనికెవ్వరెదురు. సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః సరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం
దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయోదశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. పుత్రశోకార్దితం పాప విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్. 14వ సర్గను మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాము. దానికి ముందుగా 13వ సర్గలో చివరిలో చెప్పినటువంటి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాము. మరి దశరథ మహారాజు అనేక రకాలుగా విచిత్రంగా అని కూడా అని చెప్పి అన్నారు. అంటే విచిత్రంగా కరుణతోటి చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి మాటలను, బ్రతిమిలాడినటువంటి ఆ అనునయించినటువంటి మాటలను కైకేయి ఏమాత్రము కూడా పట్టించుకోలేదు. దాంతో ఆయన దీనవదనుడైపోయాడు. కరుణతోటి నిండిపోయాడు. ఆయన చూచినటువంటి వారికి, అంటే ఈ సన్నివేశం తరువాత విన్నటువంటి వారికి కూడా చాలా మనస్సు ద్రవించేంతగా ఆయన దీనమైనటువంటి స్థితిని పొందాడు అని చెప్పి. ఏమిటి కరుణ యొక్క స్వభావము అంటే మనకు అలంకారికులు చెబుతారు, ఇష్టనాశాత్ అనిష్టాప్తే కరుణాఖ్యో రసోభవేత్ అని చెబుతూ, తనకు ఇష్టమైనది నశించిపోయి తాను ఏమాత్రము కోరుకోనటువంటిది, ఏమాత్రము ఊహించనటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే అది కరుణరసము అంటారు. దానిని కరుణరసపూరితమైనటువంటి దీనమైనటువంటి స్థితి అని అంటారు. దశరథుడికి వచ్చినటువంటి స్థితి అదే. తాను ఇష్టపడినటువంటి రామపట్టాభిషేకం జరగకపోగా, అంటే జరగటానికి దారులన్నీ మూసుకుపోతూ, తనకు ఏమాత్రము కూడా ఇష్టం లేనటువంటి రాముడి వనవాసాన్ని చూడవలసి వస్తున్నది. దాంతో కరుణతోటి ఇలాగా ఆయన విలవిల్లాడిపోతున్నాడు. ధీరై కపోతవర్ణోయం కథితో యమదైవత అన్నారు. ఏమిటి ఈ కరుణ అంటే, కరుణకి అధిదైవతంగా యమధర్మరాజుని చెప్పారు. అంటే మిక్కిలి కరుణతోటి తీవ్రమైనటువంటి దీనస్థితికి కనుక వెళ్ళిపోయినట్లయితే ఆ స్థితి
ప్రాణములను కూడా విడిచిపెట్టే స్థితిని ఇస్తుంది అని చెప్పడం ఇందులో ఉద్దేశ్యం. కరుణరసానికి యమధర్మరాజు దైవతము అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? తీవ్రమైనటువంటి తట్టుకోలేనటువంటి అంతటి బాధ, ఆ దీనమైనటువంటి స్థితి వచ్చాయంటే ప్రాణములు కూడా పోయే ప్రమాదం ఉన్నది అనేది దీని ద్వారా మనకు తెలుస్తోంది. అందుకనే శోకోత్ర స్థాయీ భావ అని చెబుతూ మరి ఈ కరుణానికి స్థాయీ భావంగా శోకాన్ని చెప్పారు. అంటే శోకము అంటే ఏమిటి? తీరనటువంటి దుఃఖం. అంటే ఇక అది ఈ దుఃఖము తర్వాత తీరుతుందనో, కొన్ని భవిష్యత్తులో మారుతుందనో ఇటువంటి అవకాశం లేకుండా తీరనటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ శోకము, ఆ శోకము ద్వారా కలిగినటువంటి కరుణ, దీనమైనటువంటి స్థితి, ఆ దీనమైనటువంటి స్థితి ప్రాణములను కూడా విడిచిపెట్టే పరిస్థితిని కల్పిస్తుంది అని చెప్పటం కోసమే ఇక్కడ మనకు కరుణంతో ఆయన దీనమైనటువంటి స్థితికి ఆయన పడిపోయాడు. అంతేకాదు విచిత్రంగా అనేక రకాలైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు. సుఖంగా ఉండడం కోసం నానా కష్టాలు పడ్డట్టుగా రాముడికి వనవాసాన్ని తప్పించడం కోసము, తాను ఆనందంగా ఉండడం కోసము అన్నట్లుగా, పైగా తన ఆనందం కాదు, తన పుత్రుడి యొక్క ఆనందం కోసం తాను నానా పాట్లు పడుతూ ఉన్నాడు, శోకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ మాట చెప్పినప్పటికీ కూడా, అంత దీనంగా ఆయన విలపించినప్పటికీ కూడా, పైగా ఏమని అన్నాడు? నీకే రాజ్యాన్ని ఇచ్చేస్తాను, ఆ రాజ్యాన్ని నీవే ఇవ్వు అని చెప్పి ఇలా ఉభయతారకంగా చెప్పినప్పటికీ కూడా కైకేయి వినిపించుకోకపోయేటప్పటికీ మరలా ప్రతికూల భాషిణీమన్నారు. ఇలా ఎదురు మాట్లాడుతూ ఏమాత్రము కూడా అనుకూలం కాకుండా పూర్తిగా వ్యతిరేక భావనతో మాట్లాడుతున్నటువంటి కైకేయి యొక్క ఆ స్వభావాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు మరలా మూర్ఛిల్లాడు. విసంజ్ఞ, మూర్ఛపోయాడు అని. సాధారణంగా అయితే మహారాజు యొక్క మాటను ఎవరైతే వినరో, రాజాజ్ఞను ఎవరైతే ధిక్కరిస్తారో వారిని శిక్షించేటటువంటి అధికారం రాజుకి ఉన్నది అని చెప్పి రాజనీతిలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. కానీ దశరథ మహారాజు ధర్మానికి కట్టుబడినటువంటి వాడు. తాను ఇచ్చినటువంటి మాట వదిలిపెట్టలేడు, తన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టలేడు. అందుకనే రెండిటికి మధ్య నలిగిపోతున్నాడు తప్ప కైకేయిని దండించాలనుకోవటం లేదు. మామూలుగా అయితే రాజ్ఞ కోశ ప్రహర్తృంశ్చ ప్రతికూలేషు చ స్థితాన్ ఘాతయేతు వివిధైర్దండై అని చెబుతూ అరీణాంచోపజాతకాన్ అంటూ, ఎవరైతే రాజు యొక్క కోశాగారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారో, రాజు యొక్క సంపదను వశం చేసుకోవాలి అని ప్రయత్నిస్తారో, ఎవరైతే రాజుకు వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే రాజు యొక్క శత్రువులతో కలుస్తారో అటువంటి వారిని అనేక దండనలతోటి శిక్షించాలి, అనేక విధాలుగా దండించవచ్చును అని రాజనీతి శాస్త్రం చెబుతున్నది. మరి ఇక్కడ కైకేయి దశరథ మహారాజు యొక్క రాజ్య సంపదను తాను తన కుమారుడికి కట్టబెట్టాలి అంటే, దశరథుని యొక్క కుమారుడు కూడా భరతుడు అయితే, దశరథుని యొక్క మహారాజు యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ దశరథుని యొక్క రాజ్య సంపదను మరొకరికి కట్టబెట్టాలి అనుకుంటున్నది. దశరథుని యొక్క మాటకు వ్యతిరేకంగా, పూర్తి వ్యతిరేకంగా, పైగా బాధపెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో దశరథుడు కైకేయిని శిక్షించవచ్చును. కానీ దశరథుడు ధర్మపాశానికి బద్ధుడైపోయాడు. కావున ఆ పని చెయ్యలేక, ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో, ఎవరిని వదులుకోలేనటువంటి స్థితిలో మరలా మూర్ఛపోయాడు. మూర్ఛపోయిన తర్వాత ఇతీవ రాజ్ఞో వ్యసితస్య సానిశ జగామఘోరం శ్వసతో మనస్వినః అని అన్నారు. ఇలాగా కైకేయి వ్యతిరేకతను తట్టుకోలేనటువంటి స్థితిలో మూర్ఛపోతూ ఉన్నాడు. ఒకంత మరలా అప్పుడప్పుడు చైతన్యంతో ఆ మూర్ఛ తేరుకుంటూ ఉన్నాడు. మూర్ఛ తేరుకున్న వెంటనే మరలా రాముడు వనవాసానికి వెళ్ళవలసినటువంటి స్థితి వస్తున్నది అని చెప్పి దానిని ఆపలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నాను అనుకుని మరలా ఇలా మూర్ఛపోతూ ఉన్నాడు. ఈ విధంగా మూర్ఛ తేరుకున్నప్పుడు నిట్టూర్పులతోటి ఆ దశరథ మహారాజుకి ఆ రాత్రి కాళరాత్రిలాగా గడుస్తూ ఉన్నది. ఇంకా తెల్లవారుతూ ఉన్నది. తెల్లవారేటటువంటి సమయంలో మహారాజుని
చాలా మంగళకరంగా నిద్ర లేపాలి అన్నారు. సహజంగా మహారాజునే కాదు, మన ఇంట్లో మన పిల్లలనైనా సరే, లేకపోతే పెద్దలనైనా ఎవరినైనా సరే నిదుర లేపేటప్పుడు చాలా జాగ్రత్తగాను నవ్వుముఖంతో అనుకూల స్వభావంతో నిదుర లేపాలి. పిల్లాడు పరీక్షకు చదువుకోవాలి, పొద్దున్నే 6 అయినా 6, 7 అయినా లేవలేదు, అటువంటిప్పుడు వాడిని ఏదో అరిచి కేకలు పెట్టి నిద్ర లేపకూడదు. ఆ సందర్భంలో అయినా సరే వాడి మనస్సు నొచ్చుకోకుండాను వాడిలో ఆ రోజు నూతనమైనటువంటి ఉత్సాహం వచ్చే విధంగాను నిద్ర లేపాలి అనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి మహారాజును నిద్ర లేపేటప్పుడు దానికోసమే ఒక వైతాళికుల యొక్క గణం అనేది ఉంటుంది. వాళ్ళు గీతములు, వాయిద్యములు, అదేవిధంగా రాజుగారి యొక్క గొప్పతనములను కూడా కీర్తిస్తూ ఆ మంగళకరమైనటువంటి వాయిద్యముల నడుమ మంగళకరమైనటువంటి మాటలతోటి మహారాజుని మేలుకొలుపుతారు. ఆయన నిద్రలేస్తూనే ఆయన యొక్క కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంత గొప్పవాడిని అని వీరందరూ కీర్తిస్తున్నారు కావున గొప్పగానే ఈరోజు ఉండాలి, గొప్పమైనటువంటి కార్యములనే నేను చెయ్యాలి అని చెప్పి నిద్రలేస్తూనే ఆయనలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహము, కర్తవ్య పరాయణత్వము ఇవన్నీ కూడా కలుగుతాయి. కావున మహారాజును నిద్ర లేపడానికి ఆ వచ్చినటువంటి వైతాళికులు తెల్లవారుజామున ఆ వైతాళికులు వీళ్ళందరూ కూడా వచ్చారు. పైగా అంతకుముందు చెప్పారు, ఏమని చెప్పారు? మనస్వినః రాజ్ఞః ఘోరం శ్వసత. మనస్వి అయినటువంటి అంటే గొప్ప మనస్సు కలిగినటువంటి, అభిమానం కలిగినటువంటి ఆ దశరథ మహారాజుకి తాను ఏమీ చేయలేనటువంటి స్థితిలో నిట్టూర్పులతోటి ఆ రాత్రి గడిచిపోతూ ఉన్నది అని అన్నారు. ఏమిటి మనస్వి అని ఈ సందర్భంలో దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దశరథ మహారాజుని ఉద్దేశించి మనస్వి అని చెప్పి ప్రయోగం చేయటంలో వాల్మీకి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ దశరథ మహారాజు దీన స్వభావం అంటే దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్విగానే ఉన్నారంటే ఏంటి, స్వాభిమానాన్ని తాను చేయవలసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికే కట్టుబడి ఉన్నాడు. అలా కట్టుబడి ఉండటం వలన దీనత్వాన్ని పొందాడు. ఇది అందులో ఉన్నటువంటి విశేషం. అందుకనే ఇక్కడ మనస్వి అన్నారు. ఏమిటి మనస్వి యొక్క స్వభావం అంటే, మనస్వి మ్రియతే కామం కార్పణ్యంతు నగచ్చతి అపి నిర్వాణమాయాతి నానిలో యాతి సీతతాం అని అంటారు. మనస్వి అభిమానవంతుడు, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే స్వభావం కలిగినటువంటి వాడు మ్రియతి కామం మ్రియతే, తన ప్రాణములనైనా విడిచిపెడతాడు తప్ప కార్పణ్యంతు నగచ్చతి అంటే ఏమిటి, ఇచ్చినటువంటి మాట తప్పి దీనమైనటువంటి స్థితిలో అంటే ఆ మాట తప్పడానికి మాత్రం ప్రయత్నించడు, మాటను నిలుపుకోవడానికే ప్రయత్నిస్తాడు అని అంటున్నారు. అంటే ఏమిటి, దశరథుడు కూడా తాను ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం అటు కైకేయికి కాదని చెప్పలేక, కైకేయి ద్వారానే ఆమె కనుక ఉపసంహరించుకున్నట్లయితే మాట తప్పినటువంటి దోషం ఉండదు అని చెప్పి అటు కైకేయిని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఇటు రాముణ్ణి విడిచిపెట్టలేక, రాముడి గనక వనవాసానికి వెళితే తాను జీవించలేడు కావున రాముణ్ణి విడిచిపెట్టలేకున్నాడు. కావున పుత్రుడి కోసం భార్యని ఏమీ అనలేకుండా ఉన్నాడు, భార్య కోసం పుత్రుణ్ణి విడిచిపెట్టలేకుండా ఉన్నాడు. రెండూ ఒకటి. ధర్మము, దశరథుడు ధర్మాన్ని పట్టుకుని పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటే కైకేయి సత్యాన్ని ధరించి ఆ పట్టాభిషేకాన్ని ఆపాలనుకుంటున్నాడు. కావున ఈ రెండింటిలో ఏమి చెయ్యాలో తెలియక రెండింటినీ కూడా విడవలేక, అంటే రెండింటిని విడిచిపెడదామనే భావన కలిగితే దశరథుడిని మనస్వి అని అనరు. కానీ ఇక్కడ రెండింటినీ విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. కావున అటువంటి అభిమానవంతుడైనటువంటి వాడు తన ప్రాణములనైనా విడిచిపెడతాడు కానీ ఇచ్చినటువంటి మాటను విడిచిపెట్టలేడు అని అంటున్నాడు. అందుకే దానికి చెబుతాడంటే దుష్టుడు మాత్రం కాడు అంటున్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ అపి నిర్వాణమాయాతి నానిలో యాతి సీతతామని, మనకు అగ్నిహోత్రుడు బాగా భగభగ అగ్నిహోత్రం హోమకుండంలో మండుతూ ఉంటాడు, ఊవెత్తున ఎగసి పడుతూ ఉంటాడు. అటువంటి అగ్నిహోత్రుడు ఒకానొక సందర్భంలో ఆ మంట ఏదైతే ఉందో ఆ మంటని కోల్పోవచ్చు కానీ వేడిని మాత్రము కోల్పోడు. అక్కడ ఆ హోమకుండంలో మంట పైకి రావటం లేదు కదా అని కనుక లోపల చేయి పెడితే కాలిపోతుంది. అంటే ఏమిటి, అగ్నిహోత్రుడికి ఆ సందర్భంలో ఎగసేటటువంటి ఆ అగ్ని కీలలు
లేకపోయినప్పటికీ భగభగ పైకి మండనప్పటికీ కూడా మంటను కోల్పోయి ఉండవచ్చునేమో కానీ చల్లబడటం మాత్రం జరగదు అని. అదేవిధంగా అభిమానవంతుడు ఒకంత ఆలోచించవచ్చును కానీ తాను మాట మాత్రం ఎప్పుడూ తప్పడు అని చెబుతున్నాడు. ఇక్కడ కూడా దశరథుడు తాను ఇచ్చినటువంటి మాటను ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎలా నిలుపుకోవాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప మాట తప్పాలి అని మాత్రం అనుకోవటం లేదు. అందుకనే ఇక్కడ మనస్వి అని అన్నారు. అంటే ఏ విధంగా అయితే అగ్నిహోత్రుడు మండకపోయినా చల్లబడకుండా ఉంటాడో అదేవిధంగా ఇక్కడ దశరథ మహారాజు వెంటనే కైకేయి అన్నటువంటి మాటలకు ఒప్పుకోకపోయినా సరే ఆ మాటలకు వ్యతిరేకంగా కూడా చెయ్యలేక ఆ మాటను ఎలా నిలుపుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా అని ఆలోచిస్తున్నాడు. అందుకనే మాట నిలుపుకోవటం కోసం తన ప్రాణములైనా ఇచ్చేవాడు ఎవరైతే ఉంటాడో అతనినే మనస్వి అని అంటారు. అందుకనే ఇక్కడ దశరథుణ్ణి మనస్వి అని సంబోధించాడనమాట. అందుకనే అటువంటి మనస్వి కావుననే మాట తప్పలేక ధర్మాన్ని తప్పలేక ఏమీ చెయ్యటం పాలుపోక ఈ విధంగా మూర్ఛపోయి ఆ మూర్ఛలతోటి నిట్టూర్పులతోటే తెల్లవారితే తెల్లవారుజామున మరి వైతాళికులందరూ కూడా నిద్ర లేపటానికి వచ్చారు. మంగళ వాయిద్యములు అదేవిధంగా వంది మాగధులు వీళ్ళందరూ పొగుడుతూ వస్తే వారందరూ అయ్యా మీ అందరి యొక్క మంగళకరమైనటువంటి ధ్వనులతోటి మాటలతోటి నిద్ర లేచే స్థితిలో నేను లేను, పైగా అటువంటి స్థితి ఇప్పుడు కాదు, కావున మీరందరూ ఆగండి అని చెప్పి వారందరినీ కూడా ఆపేశాడు. ఆపేసేపటికి తదా ప్రతిబోధనం నివారయామాస. వారు ఆ విధంగా మేలుకొలుపును పాడుతూ ఉంటే ఆ మేలుకొలుపుని ఆపేశాడు. దీనితోటి మనకు 13వ సర్గ పూర్తయింది. ఇందులో ఈ 13వ సర్గను వినడం ద్వారా మనకు ఇష్టమైనటువంటి వారికి కలిగే ఆపదలు ఏవైతే ఉంటాయో ఆ ఆపదలు తొలగిపోతాయి అని, అదేవిధంగా దానశీలత కీర్తి కూడా వృద్ధి చెందుతాయి అని చెప్పి పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. మరి అటువంటి ఫలితములన్నీ కూడా భక్తులందరికీ కలగాలి. ఇంకా 14వ సర్గలోకి వచ్చేసప్పటికీ 14వ సర్గలో పుత్రశోకార్దితం పాప విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్ అని అంటూ అక్కడ ఈ 14వ సర్గలో రాముని యొక్క వనవాసం అనేది నిశ్చయించేస్తారు. అంటే ఇప్పటి వరకు 13వ సర్గలో దశరథుడు కొన్ని మాట్లాడటము, కైకేయి మాట్లాడటం, ఈ విధంగా దశరథునికి కైకేయికి జరిగినటువంటి సంవాదము, అందులో ఎన్నో ధర్మ సూక్ష్మములు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మరి 14వ సర్గలో రాముని యొక్క వనవాసాన్ని నిశ్చయించి వనవాసానికి వెళ్ళక తప్పదు, అదే తరుణోపాయము అనే విషయాన్ని 14వ సర్గలో మనకు ప్రతిపాదిస్తారు. అందుకే అలా మొదలు పెడుతూ పుత్రశోకార్దితం పాప విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్ అని అంటూ అక్కడ దశరథుడు పుత్రశోకార్దిత పుత్రుణ్ణి కోల్పోయే పరిస్థితి వస్తున్నది అని చెప్పి పుత్రశోకంతో చాలా దీనమైనటువంటి స్థితికి వచ్చాడు. అందుకనే పాప అంటూ పాప స్వభావం కలిగినటువంటిది అంటే ఏమిటి? తన భర్తకు ఇంత దీనమైనటువంటి స్థితి, ప్రాణాపాయ స్థితి కలిగినప్పటికీ తాను మాత్రము ఏమాత్రం చెలించకుండా ఇంకా హింసించేటటువంటి స్వభావంతో తన పంతమును నెగ్గించుకోవాలి అనే దృష్టితో ఉన్నది కావుననే ఈమెను పాప అని చెప్పి అన్నారంటే పాపము కలిగినటువంటిది అని అన్నారు. అటువంటిది అయిన సా కైకేయి, ఆ కైకేయి పుత్రశోకార్దితం, పుత్రుణ్ణి కోల్పోవలసి వస్తుంది అనే దుఃఖం చేత పీడించబడుతున్న వాడైన, ఇంకా విసంజ్ఞం స్పృహ లేకుండా చైతన్యాన్ని కోల్పోయి అలా శోకిస్తూ నేల మీద పడి ఉన్నటువంటి ఆ దశరథ మహారాజుని భువి పతితం, నేల మీద పడి ఉన్నటువంటి వాడైన, స్పృహ కోల్పోయినటువంటి వాడైన ఐక్ష్వాకం, ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన, ఉత్తమమైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి దశరథుణ్ణి ఉద్వీక్ష్య చూచి కూడా
ఆ దీనమైన స్థితిలో సింహాసనం మీద కూర్చొని ఉండి అందరి చేత కూడా పూజలు అందుకుంటూ సమస్త రాజుల యొక్క కిరీటముల మీద ఉండే మణుల చేత ప్రకాశించేటటువంటి పాదములు కలిగినటువంటి వాడై అంత గొప్పగా అందరి యొక్క నమస్కారములను పొగడ్తలను కీర్తిని అందుకునేటువంటి వాడైన దశరథుడు ఈ విధంగా కటిక నేల మీద పడిపోయి అచైతన్య స్థితిలో ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి తన భర్తను చూచి కూడా ఏమాత్రము దయలేనిదై ఇదం అబ్రవీత్. ఇంకా 14వ సర్గలో ఈ మాటలను మాట్లాడుతున్న మరి కైకేయి మాట్లాడే మాటలు కూడా చాలా యుక్తియుక్తంగా ఉన్నట్లుగా మనకు ధర్మశాస్త్రబద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దశరథుడు ధర్మం తప్పనటువంటి వాడు, కైకేయి కూడా దశరథుని చేత ఆయన చేతే ఒప్పించేంతగా సహజంగా మనకు ఇంతకు ముందు సర్గలను కనుక చూసినట్లయితే దశరథుడు ఏమాత్రము ఒప్పుకోడు అనిపిస్తుంది. కానీ దశరథుడే ఒప్పుకునేంతగా ఈమె ధర్మ సూక్ష్మాలను వీటిని బోధించి దశరథుని చేత ఒప్పిస్తుందన్నమాట. అంటే ఏమిటి, ఎలాగైనా సరే తన పంతమును నెగ్గించుకోవటానికి కావలసినటువంటి తెలివితేటలు వాక్చాతుర్యము కూడా కైకేయి వద్ద ఉన్నాయి. ఆ వాక్చాతుర్యంతో ఈ సర్గలో రాముని వనవాసాన్ని నిశ్చయించేసి వనవాసానికి పంపించడానికి దశరథుణ్ణి ఒప్పించేటటువంటి సన్నివేశం అంతా కూడా మనకు ఈ సర్గలో మనకు గోచరిస్తుంది. మరి ఈ విధంగా భర్త దీనంగా ఉన్నప్పటికీ కూడా భార్య ఇలా ఉండటము అంటే అది చాలా పాపకరమైనటువంటిది అని చెప్పి అంటూ, పైగా ఎంత మహారాజు అయినా ఎంత చక్రవర్తి అయినప్పటికీ కూడా భార్య యొక్క ఆనుకూల్యం అనేది లేనిదే ఏమీ చెయ్యలేడు అనే విషయాన్ని కూడా మనకు స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దానికి ఉదాహరణగా చెబుతాడు, బంగారం లేనటువంటి స్వర్ణకారుడు ఏ ఆభరణం చేయగలడు, మట్టి లేనటువంటి కులాలుడు ఏ కొండ చేయగలుగుతాడు, ప్రకాశం లేనటువంటి సూర్యుడు ఎలా సూర్యుడి వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది, ఏమాత్రం చైతన్యం ఉంటుంది అని చెబుతూ, గృహిణి లేనటువంటి గృహస్థుడు అతడు గృహస్థుడు కాదు, ఏ కార్యమును కూడా చెయ్యలేడు అంటూ, భార్యామూలం సుఖం శశ్వత్ గృహస్థానాం గృహే సదా భార్యామూల సదాహర్షో భార్యామూలంచ మంగళం అని అంటూ, ఇక్కడ దశరథుడు అమంగళకరమైనటువంటి స్థితిలో ఉన్నాను కావున మంగళకరమైనటువంటి మీ మాటలు వద్దు అని చెప్పి వందిమాగతులతో అన్నాడు. మరి మంగళం అనేది ఎప్పుడు భర్తకు గృహస్థునికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అంటే భార్య వలనే భర్తకి మంగళం అనేది అనుకూలమైన స్థితి వస్తుంది తప్ప వందిమాగతుల వల్ల, సేవకుల వల్ల, లేకపోతే స్నేహితుల వల్ల, ఇతరుల వల్ల భర్తకు పరిపూర్ణమైనటువంటి మంగళం అనేది కలగదు. మరి మంగళాన్ని కలిగించేది ఎవరుంటే భార్యామూలంచ మంగళం, భార్య వలనే భర్తకు మంగళం అనేది అనుకూలమైనటువంటి శుభకరమైనటువంటి పరిణామములు పరిస్థితులు కూడా కలుగుతాయి. వేరే ఎన్ని శుభకరమైనటువంటి పరిణామములు పరిస్థితులు ఉన్నా భార్య కనుక అనుకూలంగా లేకపోతే అవన్నీ కూడా తీసికట్టు భార్య ద్వారా వచ్చినటువంటి మంగళమే నిజమైనటువంటి మంగళము అని అంటూ, మరి అటువంటి మంగళకరమైనటువంటి అనుకూలవతి అయినటువంటి భార్యను పొందినటువంటి వారు ఈ లోకంలో నిజంగా ధన్యులు అని అంటూ, నభుంక్తే మయ్యభుంక్తేయ అని చెప్పి మొదలు పెడుతూ, ఏ భార్య అయితే భర్త తినడం కోసమే తాను వేచి ఉంటూ భర్తకు పెట్టడం ద్వారానే తన కడుపు నిండిందంటే తాను పస్తులు ఉండాలి అని ఇక్కడ చెప్పటం లేదు, భర్త తినడం ద్వారా తాను ఆనందిస్తూ తాను కూడా భుజిస్తూ ఉంటుందో, అదేవిధంగా భర్త యొక్క ఆనందాన్నే తన ఆనందంగా భావిస్తూ ఆనందిస్తూ ఉంటుందో, భర్త దూరమైతే అంటే ఆమె బాధపడుతూ ఉంటుందో, భర్తకు కనుక కోపం వస్తే ప్రియమైనటువంటి మాటలతోటి అతనిని సాంత్వనపరుస్తుందో, పతిప్రియ పతిప్రాణ పతిప్రియహితే రత యస్యాత్ తాదృశీ భార్య ధన్య స పురుషో భువి అని చెబుతూ, ఈ భూమండలంలో అటువంటి భార్యను కలిగినటువంటి వాడే నిజమైనటువంటి ధన్యుడు అని అన్నారు. ఎందుకు అంటే ధర్మపత్ని అనుకూలంగా కనుక ఉన్నట్లయితే సకల ధర్మమును ఆచరించగలుగుతాడు, తద్వారా ధర్మాన్ని ఆచరించడం ద్వారా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కావున సకల ధర్మములను ఆచరించడానికి సకల విధమైనటువంటి సుఖములకు, సకల విధమైనటువంటి ఆనందములకు, మంగళములకు కూడా
భార్య మూలమైనది, భార్యే ఆధారభూతమైనది. మరి అటువంటి భార్య కనుక ప్రతికూలంగా ఉంటే వీటినన్నింటినీ కోల్పోయినట్లే. అందుకనే దశరథుడు ఏమన్నాడు, నాకు ఇప్పుడు మంగళకరమైనటువంటి స్థితి లేదు అని చెప్పి అన్నాడు. పైగా ఇక్కడ పీడించబడి ఆయన నేల మీద పడి రోధిస్తూ ఉన్నాడు. అందుకనే అంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆ ప్రేమానురాగాలు కనుక ఉన్నట్లయితే చెట్టు కింద అయినా సరే సుఖంగా ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు. ఆ అన్యోన్యత, ఆ అనురాగం గనక లేకపోతే ప్రాసాదంలో అయినా సరే దీనంగా బ్రతకవలసి వస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు స్మృతులలో తెలియజేస్తూ, వృక్షమూలేపి దగిత యస్య తిష్టతి తద్గృహం ప్రసాదోపి తయాహీన కాంతారమితి నిశ్చయ అని చెబుతున్నారు. అనుకూలవతి అయినటువంటి భార్యతో కూడినటువంటి, అంటే భార్యాభర్తల మధ్య ఆ ఆనుకూల్యం గనక ఉన్నట్లయితే వృక్షమూలము కూడా, అంటే ఏమిటి, చెట్టు నీడలో కూడా అంతఃపురంలో రాజప్రాసాదంలో గడిపినట్టుగా అంత ఆనందంగా గడపవచ్చును. భార్యాభర్తల మధ్య ఆ ఆనుకూల్యం గనక లేకపోతే, అనురాగం గనక లేకపోతే ప్రాసాదోపి రాజప్రాసాదం కూడా అరణ్యంలాగా, కంటకమైనటువంటి అరణ్యంలాగా ఉంటుంది. కావున కుటుంబీకుడికి, గృహస్థునికి భార్య యొక్క ఆనుకూల్యం అనేది అత్యంత ప్రధానమైనది. కావున ఆ ఆనుకూల్యం చెడకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత భర్తది అని చెబుతూ, అనుకూలంగా ఉండవలసినటువంటి బాధ్యత కూడా భార్యది అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. అదేమిటండి అనుకూలంగా ఉండాలి అని చెప్పి, ఇది ఏమైనా రాజశాసనమా? అలా ఉండాలి అని, ఎందుకు అలా ఉండాలి మేము అని అంటే, మా తండ్రి లేరా, అన్నదమ్ములు లేరా, మా బంధువులు లేరా, వారందరికంటే కూడా భర్తకే ఎందుకు అంత ప్రాధాన్యాన్ని ఇవ్వాలి భార్య అంటే, దానికి కూడా చాలా స్పష్టంగా మనకు స్మృతులలో తెలియజేస్తూ, మితం దదాతి పిత మితం భ్రాత మితం సుతః అమితస్య చ దాతారం భర్తారం కాన పూజయేతు అని చెబుతూ, తండ్రి కూతురికి కొంత సొమ్ములను, అదేవిధంగా ప్రేమను చూపిస్తాడు. కానీ అది కొంత పరిమితంగా ఉంటుంది, కొన్ని సంవత్సరముల వరకే ఉంటుంది. కావున మితం దదాతి పిత, తండ్రి నుంచి వచ్చేటటువంటి ఆ అభిమానం కానివ్వండి, ఆ సొమ్ములు కానివ్వండి, అవన్నీ మితంగా ఉంటాయి. మరి కొడుకు ఉంటాడు కదండి, కొడుకు చూస్తాడు కదా అంటే, కొడుకు కూడా ఆ తల్లిని ఎలా చూస్తాడు, మితంగానే చూస్తాడు. ఆమెకు కావలసినటువంటి అవసరములు తీరుస్తూ ఉంటాడు, కావాలంటే కాస్త మందులు కొనిపెడతాడు, అలా ఉంటుంది తప్ప పూర్తి అయినటువంటి, అంటే పూర్తిగా తన జీవితాన్ని తల్లి కోసం అర్పించేటటువంటి పుత్రుణ్ణి మనం చూడలేం. అందుకనే మితం భ్రాత. మరి అన్నదమ్ములు ఉన్నారు కదండి అంటే, అన్నదమ్ములు కూడా ఏమిటి, ఆ సమయానికి కావలసినటువంటి లాంఛనములను, ఆ సమయానికి ఆపద సమయంలో ఆదుకోవటానికి అన్నదమ్ముల యొక్క సహాయం అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది తప్ప, పరిపూర్ణంగా జీవితాంతము అన్నదమ్ములే కాపాడతాడు అనుకోవటానికి కూడా లేదు. అందుకనే తండ్రి కానీ, కొడుకు కానీ, అన్నదమ్ములు కానీ, వీళ్ళందరూ కూడా వారి వారి అభిమానాన్ని, వారి వారి యొక్క సంపదను, వారి సహకారాన్ని మితముగానే ఆ స్త్రీకి ఇస్తారు. కానీ అమితస్య దాతారం, తన జీవితాంతము కూడా తన భార్యకు అనుకూలంగా ఉండాలి అని, తన జీవితమే తన భార్య అనుకునేటువంటి భర్త ఎవరైతే ఉంటారో ఆ భర్త విషయంలో మాత్రము పరిపూర్ణమైనటువంటి అనుకూల భావన భార్యకు ఉండి తీరాలి అని చెబుతున్నారు. అంటే భార్య ఎలా ఉండాలండి అంటే, ఇక్కడ రెండు కూడా చెప్పుకోవాలి. ఏ విధంగా అయితే ఇక్కడ భార్య విషయంలో చెప్పారు కదా, తండ్రి కానీ, కొడుకు కానీ, అన్నదమ్ములు కానీ, వీరెవరూ కూడా ఆ స్త్రీకి వీరందరి యొక్క ప్రేమ, సంపదలు ఇవన్నీ పరిమితంగానే ఇస్తారు, అపరిమితంగా ఇచ్చేటటువంటి వాడు భర్త అని ఏ విధంగా అయితే చెప్పారో, అలాగే పురుషుడికి కూడా తల్లిదండ్రులు కానీ, లేకపోతే కొడుకు కానీ, అన్నదమ్ములు కానీ, వీళ్ళందరూ చూపించేటటువంటి ప్రేమ అంతవరకు కొంతవరకు ఉంటుంది. భార్య జీవితాంతము కూడా అతడే ప్రాణముగా ఉంటుంది. కావున భర్త భార్య విషయంలో అవినాభావ సంబంధంతో, అందరికంటే ఆమె తనకు ఎక్కువ అనే భావనతోటి జీవించాలి. అలాగే భార్య కూడా తన భర్తను మించినటువంటి వారెవరు లేరు, తన భర్తే అందరికంటే నాకు గొప్ప, తనకు గొప్ప
అనే భావనతో ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా మనకు స్మృతులలో తెలియజేశారు. కానీ ఇక్కడ దశరథుని యొక్క పరిస్థితి, కైకేయి ప్రతికూలమైనటువంటి అంటే తన ప్రాణప్రదంగా ఉన్నటువంటి, తనకు అనుకూలంగా ఉండవలసినటువంటి కైకేయి ఇలా ప్రతికూల స్థితికి వచ్చేటప్పటికీ తట్టుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు దశరథ మహారాజు. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా అనుకున్నాం, ఇతరులు ఎవరైనా కనుక ఇటువంటి పని చేసినట్లయితే, ఎవరైనప్పటికీ ఇలాంటి కనుక పనిచేసినట్టు ప్రతికూలంగా మాట్లాడినా లేకపోతే ఈయనకు బాధ కలిగించినటువంటి స్థితి చేసినా అప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తే దండించే అవకాశం ఉంటే దండిస్తాడు, లేకపోతే వీళ్ళ బతికింతే వీళ్ళని వదిలేద్దామని చెప్పి వాడిని విడిచిపెట్టేస్తాడు తప్ప అప్పుడు వచ్చేది కోపం వస్తుంది. కానీ తమకు ఆత్మీయులైనటువంటి వారు, తమకు ప్రాణప్రదమైనటువంటి వారు, తనకు ప్రేయసి అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కనుక తనకు వ్యతిరేకంగా ఉంటే, తనకు కష్టాన్ని కలిగిస్తే అప్పుడు వచ్చేది కోపం కాదు, అది బాధ. కోపం వస్తే తట్టుకోగలుగుతారు, కానీ మనసులో కలిగినటువంటి బాధను మాత్రము తట్టుకోలేరు. పైగా ఇప్పుడు కలిగినటువంటి బాధ సామాన్యమైనటువంటి బాధ కాదు. తన ప్రియురాలు తనకు ఎదురు చెప్పటం అనేది ఒక బాధ అయితే, తనకు అత్యంత ప్రియుడైనటువంటి రామచంద్రుణ్ణి వనవాసానికి పంపించవలసినటువంటి స్థితి రావటం మరి ఒక బాధ. ఈ విధంగా తన ఆత్మీయుల ద్వారా తనకు కలిగినటువంటి ఈ వ్యతిరేకతను, ఈ పాపపు ఆలోచనలను, ఈ దుష్ట స్వభావాన్ని వారిలో చూచి, ఆ కైకేయిలో చూసి దశరథుడు తట్టుకోలేనటువంటి స్థితిలో ఆ విధంగా పడిపోయాడు. ఆయన పడిపోయితే అలాగా ఆ నిట్టూర్పులతోటి, ఆ మూర్ఛలతోటే ఆ రోజు రాత్రంతా కూడా గడిచిపోయింది. తెల్లవారింది, తెల్లవారుజాము అయింది. మరి వాళ్ళందరూ కూడా వైతాళికులు వస్తే వాళ్ళందరి యొక్క ఆ మంగళధ్వనులను కూడా వద్దు అన్నాడు. అలాగా శోకిస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి దశరథ మహారాజుని చూచినప్పటికీ కూడా కైకేయిలో ఏమాత్రమూ మార్పు రాలేదు. ఎందుకు అంటే మంధర కైకేయికి అంత గట్టిగా దుర్బోధ అనేది చేసింది. మంచి మాటలు పూర్తిగా మనసుకి బుర్రకి ఎక్కవు, కానీ ఎవరైనా చెప్పినటువంటి చెడ్డ మాటలు మాత్రము పూర్తిగా మనసులో నాటుకుపోయి వాటి యొక్క ప్రభావం అనేది వెంటనే ఉంటుంది. ఏదైనా మనం మంచిని గ్రహించామనుకోండి, ఆ మంచిని ఆచరిస్తున్నప్పుడు పక్కన ఎవడైనా వచ్చి ఒరే నువ్వు చేస్తోంది మంచి కాదురా, వాడు నీకు తప్పు చెప్పాడనగానే ఒక్కసారి ఆలోచిస్తాం, ఓహో వాడు నాకు తప్పు చెప్పాడా అని చెప్పి చేసేటటువంటి మంచిని విడిచిపెట్టవచ్చును. కానీ ఈ చెడు ప్రభావం ఏదైతే ఉందో ఆ చెడు ప్రభావం అనేది స్థిరంగా నాటుకుపోతుంది. అందుకనే చెడు సహవాసాలు చేయకూడదు అంటారు. అందుకే ఆ మాటల వల్ల కలిగినటువంటి దుష్ట స్వభావం ఏదైతే ఉందో దానిని మాత్రం వెంటనే విడిచిపెట్టలేరన్నమాట. అందుకనే మంధర ద్వారా బోధించబడినటువంటి ఆ దుర్బోధల యొక్క ప్రభావం కైకేయి యొక్క మనస్సులో పూర్తిగా నాటుకుపోవటం వల్ల తన సొత్తు అయినటువంటి తన భర్తకు ఈ దారుణమైనటువంటి దీనమైనటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా కైకేయి ఆ దుష్ట స్వభావాన్ని మాత్రము విడిచిపెట్టడం లేదు, తన నిర్ణయాన్ని మార్చుకోవటం లేదు. మంధర చెబుతుంది, నీ భర్త అనేక రకాలైనటువంటి బోధలను చేస్తాడు, అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తాడు, అనేక రకాలైనటువంటి బహుమతులు ఇస్తా అంటాడు. దేనికి నీవు లొంగవద్దు, నీ లక్ష్యం ఒక్కటే, భరతునికి పట్టాభిషేకం, రామ వనవాసం అని చెప్పి బోధించింది. దానితోటి అదొక్కటి తప్ప ఇంకేది కూడా వినడానికి ఇష్టపట్టలేదు కైకేయి. అందుకనే తన భర్త ఈ విధంగా శోకంతో అచైతన్య స్థితిలో, మూర్ఛపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ప్రాణములను కోల్పోయేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది చూచి కూడా దయ లేకుండా కైకేయి ఈ విధంగా మాట్లాడుతున్నది. మరి కైకేయులు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ ధర్మ సూక్ష్మాలేమిటి, అది విన్నటువంటి దశరథుడు మరి రాముణ్ణి వనవాసానికి పంపించడానికి ఎలా ఒప్పుకున్నాడు అనే విషయాన్ని తర్వాతి శ్లోకాల్లో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆచార్యుల వారు చెప్పినటువంటి భావాన్ని మననం చేసుకుంటూ 13వ సర్గలోని చివరి శ్లోకం నుండి పారాయణ చేసుకుందాం. ఇతీవరాజ్ఞః యథితస్య సానిశాం జగామఘోరం శ్వసతో మనస్వినః విబోధ్య
విబోధ్యమానః విబోధ్యమానః ప్రతిబోధనం తదా ప్రతిబోధనం తదా నివారయామాస నివారయామాస రాజసత్తమః రాజసత్తమః ఇతివరాజ్ఞో వ్యథితస్య సానిశా ఇతివరాజ్ఞో వ్యధితస్య సానిశా జగామఘోరం శ్వసతో మనస్వినః జగామఘోరం శ్వసతో మనస్వినః విబోధ్యమానః ప్రతిబోధనం తదా విబోధ్యమానః ప్రతిబోధనం తదా నివారయామాస సరాజసత్తమః నివారయామాస సరాజసత్తమః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోదశ సర్గః త్రయోదశः సర్గः అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్దశ సర్గః చతుర్దశः సర్గः పుత్రశోకార్దితం పుత్రశోకార్దితం పాపం పాపం విసంజ్ఞం విసంజ్ఞం పతితం భువి పతితం భువి వివేష్టమానం వివేష్టమానం ఉద్వీక్ష్య ఉద్వీక్ష్య సైక్ష్వాకం సైక్ష్వాకం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ పుత్రశోకార్దితం పాపం పుత్రశోకార్దితం పాపా విసంజ్ఞం పతితం భువి విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష్య వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్ సైక్ష్వాకమిదమబ్రవీత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్దశ సర్గే చతుర్దశ సర్గే శ్లోకరత్నం శ్లోకరత్నం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు
ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरबलभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।